Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో లాజికల్ ఆపరేషన్స్ అనే టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ముఖ్యంగా ఈ లాజికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. నిజం చెప్పాలంటే ఈ లాజికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న ఆపరేషన్స్ తెలిసినా సరే, చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలిసినా సరే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ని అలాగే మనం సులభంగా తక్కువ సమయంలోనే ఈ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి లాజికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ముఖ్యంగా బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటారనమాట. ఈ ఒక్క బాడ్మాస్ రూల్ని మీద మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఒకసారి మనం చూద్దాం బాడ్మాస్ రూల్ అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ బాడ్మాస్ రూల్ అనేది మనకి మ్యాథమెటిక్స్లో ఏ ఆపరేషన్ ముందు చేయాలి, ఏ ఆపరేషన్ తర్వాత చేయాలి అనేది మనకి చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అంటే మనకి బ్రాకెట్ అనమాట. యాక్చువల్గా మనకి బ్రాకెట్స్ 3 టైప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ ఆ బ్రాకెట్స్ని మనం సింప్లిఫై చేయాలన్నమాట. అంటే బ్రాకెట్లో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేయాలన్నమాట. మొదటిగా చేయాల్సింది అది. ఓకే, మళ్ళీ బ్రాకెట్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇది కర్వ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, ఇలా ఉంటే స్క్వేర్ బ్రాకెట్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్, బ్రాసెస్ అంటాం వీటిని. ఈ 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్లోని, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్లోని. అయితే ఫస్ట్ మనం కర్వ్డ్ బ్రాకెట్లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలి, తర్వాత మనం స్క్వేర్ బ్రాకెట్లోకి రావాలి, తర్వాత మనం కర్లీ బ్రాకెట్లోకి రావాలంట. ఈ ఆర్డర్లో మనం ఫాలో అవ్వాలి. కానీ ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ అన్నిటినీ సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్లో మనకి ఇక్కడ తర్వాత ఏముంది, ఓ అనే లెటర్ ఉంది కదా. ఇక్కడ ఓ అంటే మనకి ఆర్డర్ ఆఫ్ అని, ఆర్డర్ ఆఫ్. కొన్ని సందర్భాల్లో ఆ ఎక్స్ప్రెషన్లో ఆఫ్ అనే ఆ వర్డ్ కనిపించవచ్చు. అది యాక్చువల్గా మల్టిప్లికేషన్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. దానితో పాటు స్క్వేర్స్, ఇట్లా మనకి ఏదైనా నెంబర్కి స్క్వేర్ ఉండొచ్చు, లేకపోతే క్యూబ్ ఉండొచ్చు, లేకపోతే స్క్వేర్ రూట్ ఉండొచ్చు, లేకపోతే క్యూబ్ రూట్ ఉండొచ్చు. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి డి అంటే డివిజన్. అంటే తర్వాత మనం డివిజన్స్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, లాస్ట్లో మనం సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఈ ఆర్డర్ని ఫాలో అవుతూనే ఉండాలి, లేకపోతే మనం ఆ తప్పు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి అంటే ఈ లాజికల్ ఆపరేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ముఖ్యంగా ఈ 4 ఆపరేషన్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువగా దీన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకి డి అంటే డివిజన్, ఫస్ట్ డివిజన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మల్టిప్లికేషను, తర్వాత ఎడిషను, లాస్ట్లో సబ్ట్రాక్షను. మళ్ళీ ఎడిషను అన్నప్పుడు మనం ప్లస్ ఉంటే ఎడిషన్ చేసేసేయాలి అనే భావనలో ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 7 - 5 + 3. అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను నేను. ఇక్కడ ప్లస్ ఉంది కదా, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసేయాలి అని ఇట్లా రాస్తూ ఉంటారన్నమాట కొందరు. ఇది తప్పు. ఎందుకంటే మనం ఎడిషన్ చేయడం అంటే ప్లస్ ఉన్నంత మాత్రాన ఎడిషన్ చేయడం కాదు, మనకి ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని ఎడిషన్ చేయాలన్నమాట. అంటే ప్లస్ నెంబర్స్ని ఎడిషన్ చేయాలి, సెపరేట్గా మైనస్ నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. అంటే యాక్చువల్గా మనం ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇందులో ప్లస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ దీనికి ముందు ఏమీ సైన్ లేదు కాబట్టి అది ప్లస్ నెంబర్ అనమాట. అంటే ఇవి 2 ప్లస్ నెంబరు కాబట్టి ఫస్ట్ మనం వాటిని ఎడిషన్ చేయాలన్నమాట. అంటే 7 + 3 ఎంత అవుతుంది, 10 అవుతుంది.
అలాగే మైనస్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎడిషన్ చేసి వాటికి ముందు మైనస్ పెట్టాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది ఓకే. ఇట్లా ఎడిషన్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడం అంటే వేరు వేరు గుర్తున్న నెంబర్ని మైనస్ చేయడం. ఒక నెంబర్కి ప్లస్ ఒక నెంబర్కి మైనస్ ఉందనుకోండి, వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. మనకి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్కి మరి ఏ గుర్తు పెట్టాలి, ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలంటే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి పెద్దదానికి ఉన్న గుర్తు పెట్టాలి. ఇక్కడ 10 5 ఉంది, రెండిట్లో పెద్దది ఏది 10 కదా, ఇది ప్లస్ నెంబరు కాబట్టి ప్లస్ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. కానీ మైనస్ నెంబర్ ఖచ్చితంగా మైనస్ సైన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అన్నమాట. ఓకే, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఈ లాజికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్స్. అట్లాగే ఈ లాజికల్ ఆపరేషన్ సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మనం ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ రాబట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మరి 4 ఆప్షన్స్ని మనం ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళితే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అనే మనకి అభిప్రాయం ఉంటుంది చాలామంది విద్యార్థులకి. కానీ నిజం చెప్పాలంటే మనం ఆ ఆప్షన్స్లోంచి కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. కొన్ని సింబల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అనే సింబల్ని బేస్ చేసుకుని ఇచ్చిన 4 ఆప్షన్స్లోంచి కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. తద్వారా మనం చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇందులో కూడా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. రీప్లేసింగ్ నెంబర్సు, రీప్లేసింగ్ సైన్స్ ఇట్లాంటి, అలాగే మొత్తం ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందులో మధ్యలో స్టార్స్ ఇచ్చి ఆ స్టార్స్ని ఏ ఆపరేషన్స్తో నింపాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నేను మ్యాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని పికప్ చేశాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏమంటున్నారు, ఇచ్చిన సమీకరణాన్ని సరైన సమీకరణంగా మార్చడానికి ఏ 2 సంఖ్యలను పరస్పరం మార్చాలి. మనకి ఈక్వాలిటీ సింబల్ ఉన్నదాన్ని మనం ఈక్వేషన్ అంటాం, తెలుగులో సమీకరణం అంటాం. ఆల్రెడీ మనకి ఈక్వాలిటీ సింబల్కి ఈ ఎడం వైపు ఉన్నదాన్ని LHS అని, కుడి వైపు ఉన్నదాన్ని RHS అని అనాలి. మనం ఈ LHSని RHSని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఫైనల్గా ఒక్కొక్క నెంబర్ వస్తుంది కదా. LHSలో ఒక నెంబర్ మిగులుతుంది, RHSలో ఒక నెంబర్ మిగులుతుంది. ఆ రెండు ఒకటే నెంబర్స్ అయితే అప్పుడు అది ఈక్వేషన్ కరెక్ట్గా ఉన్నట్లు అనమాట. అలా కానట్లయితే అది రాంగ్ ఈక్వేషన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఇందులో 2 నెంబర్స్ని సరైన ప్లేస్లో ఉంచకపోవడం వల్ల, అంటే వారి 2 ప్లేసులు తారుమారు చేయడం వల్ల ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే, ఎలాగో RHSలో ఒకే నెంబర్ ఉంది, మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 143 రాదనమాట. అంటే ఇది సరైన క్రమంలో లేదనమాట. ఓకే, దీన్ని సరైన సమీకరణంగా మార్చడానికి ఇందులో మనం తారుమారు చేయవలసిన నెంబర్స్ ఏంటి అంటాడు అనమాట. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ 11ని 15ని ఒకదాని ప్లేస్లోకి ఒకటి మార్చాలా, లేకపోతే 20ని 15నా, 16ని 25నా, 25ని 20నా మార్చాలనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. అంటే మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళితే మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ ఇచ్చిన ఆప్షన్స్లోంచి కొన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి కొంత టైం ఆదా అవుతుందన్నమాట. ఎలా మనం ఎలిమినేట్ చేయాలి అంటే ముఖ్యంగా ఈ డివిజన్ సింబల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనమాట. ఈ డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని మనం కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎలాగో చూద్దాం. మనం బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ మనకి 4 ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, 4గిట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, డివిజన్. కాబట్టి ఆ డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని ఎలా మనం కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం డివిజన్ సింబల్ ఇక్కడ ఉంది అంటే మనం ఫస్ట్ డివిజన్ చేసినప్పుడు ఏం చేస్తాం, 15తో 16ని డివైడ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ మనం 15 టేబుల్లో 60 పోతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అలా పోనట్లయితే అప్పుడు ఈ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ నెంబర్ని ఖచ్చితంగా మనం అంటే 16 అయినా మార్చాలి, లేకపోతే 15 అయినా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 25 డివైడెడ్ బై 7 అని ఉంది ఇచ్చిన ఈ ఈక్వేషన్లో. మరి డివిజన్ చేసినప్పుడు 7 టేబుల్లో 25 పోదు కదా, మరి పోయే నెంబర్ ఉండాలి ఇక్కడ, అంటే టేబుల్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం 7 మార్చాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 60లో 15 టేబుల్ పోతుంది కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి
మనకి 50ని 60ని పక్కన పెట్టి మిగిలినవి చూద్దాం. ఇక్కడ మనకి ఒకవేళ మనం 50లోంచి వేరే నెంబర్ మార్చేసాం అనుకోండి, అప్పుడు ఇది డివిజిబుల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి 11ని 15ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. అంటే మనం 15లోకి తీసుకొచ్చి 11 పెట్టామనుకోండి, ఆ 11 టేబుల్లో 60 పోయే అవకాశం లేదు కదా. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇక్కడ 15 ప్లేస్లో 20 పెట్టమంటున్నాడు. 20 పెట్టామనుకోండి 20 టేబుల్ 60లో పోతుంది. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. మనకి 60 ప్లేస్లో 25 పెట్టమంటున్నాడు. అంటే 60 తీసేసి దాని ప్లేస్లో 25 పెట్టామనుకోండి, మరి 25లో 15 టేబుల్ పోదు కదా. కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 20ని 25ని ఎలిమినేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఈ 20, 25 అనే డివిజన్తో సంబంధం లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేము. అంటే ఇప్పుడు మనం సగం పని తగ్గించుకున్నాం అనమాట. అంటే తద్వారా మనం సగం టైంని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన రెండు ఆప్షన్స్ని ఫస్ట్ సెకండ్ వన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం 20ని 15ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 20 ప్లేస్లో 15, 15 ప్లేస్లో 20. ఇక్కడ 20 రాయాలి, ఇక్కడ 15 రాయాలి. అప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకు 143 వస్తే అప్పుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం. 60 డివైడెడ్ బై 20, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాం. -25 ప్లస్ 15 ఇంటూ 11. ఇప్పుడు బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి. అంటే 20ని 60తో 20ని డివైడ్ చేసామనుకోండి, 20 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అంటే దీని ప్లేస్లో ఎంత వస్తుంది, 3 వస్తుంది. -25 ప్లస్ తర్వాత ఏం చేస్తాం, మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 15 11 ఎంత అవుతుంది, 165 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ప్లస్లో మైనస్లో మిగిలాయి. ఇంకా ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఎడిషన్ చేయాలి. వేటిని ఎడిషన్ చేయాలి, ఒకే సైన్ ఉన్న వాటిని ఎడిషన్ చేయాలి. అంటే ఈ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి వాటిని ఎడిషన్ చేస్తే మనకి 168 వస్తుంది. మైనస్ నెంబరు ఒకటే ఉంది, 25. ఇప్పుడు 168లోంచి 25 మైనస్ చేసామనుకోండి, 8లోంచి 5 మైనస్ చేస్తే 3, 6లోంచి 2 మైనస్ చేస్తే 4, 143 సరిపోయింది కదా. ఆల్రెడీ RHSలో 143 ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటనమాట, 20 అండ్ 50 అని అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది అనమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసి కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా కొంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అదే టైపు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అయితే ఇందులో రెండు సంఖ్యలు వాటిని ఇంటర్చేంజ్ చేసేసి ఇచ్చారనమాట. దానివల్ల ఈ ఈక్వేషన్ సరైనది కాదనమాట. దీన్ని సరి చేయాలంటే మనం ఏ రెండు నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనం ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డివిజన్ సింబల్ ఎక్కడ ఉందో చూస్తాం, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మనకి 18 ఉంది, 54 ఉంది. అంటే ఏం చేస్తాం, మనం 18తో 54ని డివైడ్ చేస్తాం. మరి 18 టేబుల్లో 54 పోతుందంటే పోతుంది. 3 18s are 54 కదా. కాబట్టి వీటిని మార్చాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మనకి ఈ 18ని వేరే నెంబర్తో ఏమైనా రీప్లేస్ చేయమన్నారేమో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రద్దాం. ఇక్కడ మనకి 18ని 45తో రీప్లేస్ చేసామనుకోండి. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 45 రాసామనుకోండి. ఓకే, అప్పుడు 45తో 54ని మనం డివైడ్ చేయలేం. కానీ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 54 డివైడెడ్ బై 45 ఇంటూ 15 ఇక్కడ ఇది భాగించలేకపోవచ్చు. కానీ ఒకసారి దీన్ని ఎలా రాస్తాం, 54/45 ఇంటూ 15 అని కూడా రాయొచ్చు. అప్పుడు ఈ 15 టేబుల్ ఇందులో 3 టైమ్స్ కట్ చేయొచ్చు కదా. అప్పుడు 3 టేబుల్ పోవచ్చు కదా. అలా కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్ని కూడా మైండ్లో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ కండిషన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి వద్దాం. 45ని 9ని. ఇప్పుడు 45 9కి మధ్యలో ఏముంది, మనకి సింబల్ ప్లస్ ఉంది. మనం 2కి 3 కలిపినా 3కి 2 కలిపినా మనకి ఆన్సర్లో మార్పు ఉన్నది కదా, 5 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్లో ఏ విధమైన మార్పు ఉండదు, దాని యొక్క ఫైనల్ ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు. కాబట్టి మనం ఇది చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 45ని 15ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి. అంటే ఈ 15ని ఇక్కడికి 45ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేసామనుకోండి. అప్పుడు మనకి డివిజన్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ మనం 15ని 9ని 15 ప్లేస్లో మనం 9
9 ప్లేస్లో 15 రాసాం అనుకోండి, అప్పుడు కూడా మనకు రిజల్ట్ ఏమీ మారదు, ఎందుకంటే ఇక్కడ డివిజన్తో అవి లింక్ అయ్యి లేవు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చివరిలో చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి 45తో 54 భాగించబడడం లేదు అనే దాన్ని బేస్ చేసుకుని చూసి ప్రస్తుతానికి దాన్ని పక్క నుంచి మిగిలిన 2 ఆప్షన్స్ని చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ 45ని 15 ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ 15 రాయాలి, ఇక్కడ మనం 45 రాయాలి. ఓకే, 15 ప్లస్ 9 మైనస్ 54 డివైడెడ్ బై 18 ఇంటూ 45. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపేసుకోవచ్చు. 24 మైనస్ 3 ఇంటూ 45. ఓకే, 3 ఈ రెండు ఇంటూ చేయాలి ఫస్ట్ మనం. 3 5s are 15 1, 3 4s are 12 ప్లస్ 1 13 మైనస్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అంటే 135లోంచి 24 మైనస్ చేయాలి. ఓకే, 5లోంచి 4 మైనస్ చేస్తే 1, 3లోంచి 2 మైనస్ చేస్తే 1, ఇక్కడ 1. ఓకే, ఇక్కడ చూడండి 111 వచ్చింది. ఓకే, 111 వచ్చింది. ఇక్కడ మనం 111 వచ్చింది. మరి మైనస్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం దేనికి ఏ గుర్తు ఉంచాలి ఫైనల్ ఆన్సర్కి అంటే పెద్దదాని గుర్తు ఉంచాలి. ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? 135. దానికి ఏం సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది, కాబట్టి -111 సరిపోయింది కదా. RHSలో ఆల్రెడీ -111 ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? థర్డ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇది కూడా మనకి సేమ్ టైపు. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ చూద్దాం, ఏ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి దీన్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 35లో టేబుల్లో 21 పోయే అవకాశం లేదు, చిన్న నెంబర్ కదా. అలానే పక్కన ఇంటూ లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని మార్చాల్సిందే. మనం ఎయిదర్ 21 అయినా మార్చాలి, అంటే దీని ప్లేస్లో 35 టేబుల్లో వచ్చి నెంబర్ అయినా రావాలి, లేకపోతే 21లో పోయే నెంబర్ అయినా ఇక్కడ ఉండాలన్నమాట. కాబట్టి ఈ రెండింటినీ మార్చాలి. అంటే ఆప్షన్స్లో ఖచ్చితంగా 35 కానీ 21 కానీ ఉండాలన్నమాట. అలా లేనిది ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇందులో మనకు లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇక్కడ మనం 7ని 35ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, అంటే 35 ప్లేస్లో 7 రాసామనుకోండి, ఆ 7 టేబుల్లో 21 పోతుంది కదా, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేము. ఒకవేళ 21 ప్లేస్లో 5 రాసామనుకోండి, అంటే ఇక్కడ 5 రాసామనుకోండి, 5లో 35 పోయే ఛాన్స్ లేదు కదా, అలానే పక్కన ఇంటూ లేదు, కాబట్టి మనం దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 35 ప్లేస్లో 21 రాసాం, అంటే 35 ప్లేస్లో 21 రాసాం అనుకోండి, 21లో 21 టైం పోతుంది కదా, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు ఇంకా 2 ఆప్షన్స్ మిగిలాయి. ఆ రెండింటిని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం మనం. అంటే మనం 7 ప్లేస్లో 35 రాయాలి, 35 ప్లేస్లో 7 రాయాలనుకుందాం. అంటే 35 మైనస్ 21 డివైడెడ్ బై 7 ప్లస్ 16 ఇంటూ 5. ఇది సింప్లిఫై చేస్తే మనకు 112 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 7 టేబుల్ 21లో 3 టైమ్స్, అంటే 35 మైనస్ 3 ప్లస్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 16 5s are 80. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఈ రెండు ఒకే సైన్ ఉన్నవి కదా, కాబట్టి యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 115 వస్తుంది. ఇక్కడ మైనస్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని వేసుకున్నాం. ఇప్పుడు ఒకటి ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 115లోంచి 3 మైనస్ చేస్తే 112. మనకి RHSలో 112 ఉంది కదా, కాబట్టి బ్యాలెన్స్ అయింది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అనమాట. అంటే మన ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలి అంటే మనం 7ని 35ని ఇంటర్చేంజ్ చేయాలి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్స్ బదులుగా గుర్తులను మార్చాల్సి ఉందన్నమాట. అంటే ఇంతకు ముందు మనకి నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసాం, కానీ ఇక్కడ మనల్ని సైన్ గుర్తులని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. అంటే ఇందులో 2 గుర్తులను ఉండాల్సిన ప్లేస్లో కాకుండా మార్చడం వల్ల ఇది ఈక్వేషన్ సరైనది కాదనమాట. అయితే ఏ 2 గుర్తులను మార్చినప్పుడు ఈ ఈక్వేషన్ సరైనదిగా మారుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం ఎలిమినేషన్ మెథడ్ని అప్లై చేద్దాం. మనం ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం? డివిజన్ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది డివిజన్. అంటే మనం 37ని 22తో డివైడ్ చేయాలి. మరి 37 22 టేబుల్లో పోతుందా?
పోదు కదా, అంటే ఖచ్చితంగా మనం ఈ డివిజన్ సింబల్ని ఇక్కడి నుంచి మార్చాల్సిందే. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో డివిజన్ సింబల్ లేని ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేసేసేయాలి. ఫస్ట్ ఆప్షన్లో డివిజన్ సింబల్ లేదు, సెకండ్ ఆప్షన్లో డివిజన్ సింబల్ లేదు, కాబట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మనకి మిగిలినవి 2 ఆప్షన్స్. ఇప్పుడు ఈ డివిజన్ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామో చూసి ఆ ప్లేస్ని బట్టి కూడా కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ డివిజన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, మనం ప్లస్ దగ్గర పెట్టాలి. ప్లస్ ఎక్కడుంది, ఇంకో ఇక్కడ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ డివిజన్ పెట్టామనుకోండి, అంటే అప్పుడు మనం ఏం చేయాలి, 22ని 34తో డివైడ్ చేయాలి. మరి 22 34 టేబుల్లో పోతుందా, పోదు కదా, అంటే దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. ఇంకో డైరెక్ట్గా మనకు ఒకే ఆప్షన్ మిగిలింది కాబట్టి మనం ఈ ఆప్షన్ని కరెక్ట్ వన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి ఏ విధమైన కాలిక్యులేషన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎలిమినేషన్ మెథడ్ను అప్లై చేసి మనం ఫైనల్ ఆన్సర్స్ రాబట్టేస్తామన్నా. ఓకే, ఒకసారి వెరిఫై చేద్దాం మనం అంచనా వేసింది కరెక్టో కాదు. ఏంటి చేయాలి, మనం డివిజన్ని ఇంటూ తోటి, ఇంటూని డివిజన్ తోటి మనం రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ పెట్టాలి, నెక్స్ట్ ఇక్కడేమో డివిజన్ పెట్టాలన్నమాట. ఓకే, 37 ఇంటూ 22 ప్లస్ 34 మైనస్ 42 డివైడెడ్ బై 14. అంటే ఇట్లా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇక్కడే సింప్లిఫై చేసుకోవచ్చు, కొంత టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 14 టేబుల్ 42లో మనకి 3 టైమ్స్ పోతుంది. తర్వాత ఈ రెండు కూడా మనం ఇంటూ చేసేస్తాం, అంటే 37 ఇంటూ 22, 2 7 ఆర్ 14, 7 అంటే ఎంత వస్తుంది మనకి 4, 8 14 వస్తుంది. అంటే 8 14 ప్లస్ 34 మైనస్ 3. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి. అంటే ఒకేనే గుర్తున్న వాటిని ఎడిషన్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 + 4 8, 1 + 3 4, 8 48 మైనస్ 3. లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, 848లో 3 తీస్తే 845. మనకి సరిపోయింది కదా, ఆల్రెడీ RHSలో 845 ఉందన్నమాట. ఈ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి చాలా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది కొంచెం డిఫరెంట్ వన్ అనమాట. ఏంటంటే ఈ ఈక్వేషన్లో మొత్తం సైన్లన్నీ తీసేసేసి, గుర్తులన్నీ తీసేసేసి వాటిలో స్టార్ అనే ఒక సింబల్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్టార్ గుర్తులని మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏ క్రమంలో గుర్తులను మార్చితే మనకి ఇది ఈక్వేషన్గా మారుతుంది, సరి అయిన ఈక్వేషన్గా మారుతుంది చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి లాస్ట్లో మనకి లార్జెస్ట్ నెంబర్ ఉంది, పెద్ద సంఖ్య ఉంది కాబట్టి దాని ముందు ఈక్వాలిటీ ఉందనుకుందాం. అంటే ఈక్వాలిటీ ఉన్న రెండింటిని మనం చెక్ చేయొచ్చు ఫస్ట్ అనమాట. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్న డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని కూడా కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. ఇందులో డివిజన్ సింబల్ ఎక్కడుందో చూద్దాం. మనకి ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడుంది, సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే సెకండ్ స్టార్ దగ్గర మనం డివిజన్ పెట్టాలి. పెట్టామనుకోండి, మరి 12 టేబుల్లో 9 పోతుందా, పోదు. ఒకవేళ మనం దీని ముందు ఇంటూ వచ్చిన తర్వాత ఇంటూ వచ్చిన వాటిలో పోతుందేమో చెక్ చేస్తాం, కానీ ముందు ఇంటూ లేదు, తర్వాత కూడా ఇంటూ లేదు, కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో డివిజన్ ఎక్కడుంది, థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే మనం థర్డ్ స్టార్ని మనం డివిజన్తో రీప్లేస్ చేయాలి. అంటే అప్పుడు మనం 11తో 12 డివైడ్ చేయాలి. పోతుందా, పోదు. అలాగని ముందు కానీ వెనక కానీ 11 టేబుల్లో పోయే నెంబర్స్ ఉన్నాయా, లేదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ డివిజన్ సింబల్ ఉంది. అంటే ఫస్ట్ స్టార్ దగ్గర మనం డివిజన్ ఉంచాలి. 9 టేబుల్లో 27 పోతుంది కదా, కాబట్టి దీన్ని ఉంచుకోవచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయకూడదు. ఫోర్త్ ఆప్షన్లో ఎక్కడుంది, మనకి సెకండ్ ప్లేస్లో డివిజన్ ఉంది. అంటే ఇక్కడ డివిజన్ పెడుతున్నాం. ఓకే, ఇక్కడ డివిజన్ పెడితే మరి 12 టేబుల్లో 9 పోదు. అలాగని ముందు కానీ వెనక కానీ ఇంటూ లేదు కాబట్టి మనం దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసి మనం థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ వన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మనం దీన్నేమో డివిజన్ తోటి, దీన్ని ప్లస్, నెక్స్ట్ ఇంటూ, మైనస్, ఈక్వల్ టు ఇలా రీప్లేస్ చేస్తామనుకోండి. ఫస్ట్ డివిజన్ చేస్తాం. 9 టేబుల్ 27లో 3 టైమ్స్ ఇక్కడ 3 వచ్చింది, ప్లస్ తర్వాత ఇంటూ చేస్తాం. 12 11s ఆర్ 132 మైనస్ 29. తర్వాత ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఎంత వస్తుంది, 135 మైనస్ 29. అంటే 135లోంచి
29 మైనస్ చేద్దాం. 5లోంచి 9 పోదు కాబట్టి బారో తెచ్చుకుంటే ఇక్కడ 15 అవుతుంది. 15లోంచి 9 తీస్తే 6, 2లోంచి 2 మైనస్ చేస్తే 0, 106. మనకి ఇక్కడ లాస్ట్లో 106 ఉంది కదా, కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనం చేసింది ఏమీ లేదు. ఎలిమినేషన్ మెథడ్లో మనం 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఫైనల్ ఆన్సర్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి సైన్లన్నీ తీసేసి దాని ప్లేస్లో మనకి స్టార్ అనే సింబల్ని ఇవ్వడం జరిగిందనమాట. ఆ స్టార్స్ని మనం ఏ క్రమంలో ఈ గుర్తుల్ని మార్చినప్పుడు ఇది ఒక సమీకరణంగా అంటే సరి అయిన ఈక్వేషన్గా మారుతుందో మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి లాస్ట్లో ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి లాస్ట్లో ఈక్వాలిటీ సింబల్ ఉన్న వాటిని మనం చెక్ చేయొచ్చు. అలానే అవే కరెక్ట్ ఆప్షన్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు కూడా, ఒక్కొక్కసారి మిడిల్లో కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడు చేసే డివిజన్ బేస్ చేసుకుని ఏమైనా ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఫస్ట్ దాంట్లో డివిజన్ ఇక్కడ పెడితే 11లో 11 టేబుల్ పోతుంది. ఇక్కడ మనం డివిజన్ సింబల్ ఎక్కడ పెట్టినా సరే మనకి పోయే ఛాన్స్ ఉంది కదా. 11లో అన్ని 11లే కదా, కాబట్టి 11లో 11 పోతుంది కాబట్టి మనం డివిజన్ని బట్టి ఇక్కడ ఎలిమినేట్ చేయలేమన్నమాట. కాకపోతే మనకి ఫస్ట్ ఆప్షన్లోని థర్డ్ ఆప్షన్లో ఈక్వాలిటీ మనకి చివరిలో ఉంది కాబట్టి అది ఫస్ట్ ఆ రెండింటిని చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, ఇక్కడ డివిజన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ మైనస్ ఈక్వల్ టు. ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి. 11లో 11 1 టైం పోతుంది, ప్లస్ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 11 11s are 121, తర్వాత మైనస్ 11. ఓకే, ఇప్పుడు ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్నవి ఈ రెండు 2 ఒకే సైన్ ఉంది కాబట్టి వాటిని యాడ్ చేస్తాం. 121కి 1 యాడ్ చేస్తే 122. లాస్ట్లో మైనస్ చేయాలి, 11 మైనస్ చేయాలి, చేస్తే 1 1 1 సరిపోయింది కదా. ఈక్వాలిటీ అవతల మనకి ఆర్హెచ్ఎస్లో 111 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ వన్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి సైన్లు తీసేసి స్టార్లు ఇవ్వడం జరిగింది. ఆ స్టార్ని ఏ ఆర్డర్లో రీప్లేస్ చేయాలో చూడాలి. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి మనం డివిజన్ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్లో డివిజన్ ఎక్కడుంది, సెకండ్ ప్లేస్లో ఉంది, అంటే ఇక్కడ పెట్టాలి మనం. మరి ఇక్కడ పెట్టామనుకోండి 16లో 64 అంటే 64 16 టేబుల్లో పోతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. డివిజన్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మరి ఇక్కడ డివిజన్ పెడితే 64 టేబుల్లో 56 పోయే అవకాశం లేదు. అలాని తర్వాత దీని తర్వాత ఇంటూ లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉందనుకోండి, అప్పుడు 16 టేబుల్ 64లో కట్ చేయొచ్చు కదా కింద, కాబట్టి అది లేదు. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్లోకి వద్దాం. థర్డ్ ఆప్షన్లో ఇక్కడ డివిజన్ ఉంది, అంటే థర్డ్ ప్లేస్లో మనం డివిజన్ పెట్టాలి, అంటే ఇక్కడ డివిజన్ పెట్టాలి. పెట్టామనుకోండి మనకి 10 టేబుల్లో 16 పోయే ఛాన్స్ లేదు. అలాగని ముందు ఇంటూ ఉంది కదా, అంటే ఇంటూ ఉంది, అలాని 10 టేబుల్ 64లో పోయే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో సెకండ్, అంటే ఇక్కడ మనకి డివిజన్ సింబల్ పెడితే 16 టేబుల్లో 64 పోతుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు మనకి మిగిలిన రెండు ఆప్షన్స్ ఫస్ట్ ఫోర్త్. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎలా మార్చాలి మనం వీటిని, ఇక్కడ ప్లస్ పెట్టాలి, డివిజను, నెక్స్ట్ ఈక్వల్ టు, ఇంటూ, మైనస్. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తామనుకోండి, ఇక్కడ వరకు దీన్ని సింప్లిఫై చేయాలి, ఈక్వల్ టు మధ్యలో ఉంది కాబట్టి. ఫస్ట్ డివిజన్ చేస్తాం, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, అంటే 56 + 4 అవుతుంది, అంటే 60 వచ్చింది. ఈ పక్కన చూద్దాం, 10 7s are 70, ఫస్ట్ ఇంటూ చేయాలి కదా, తర్వాత మైనస్ చేయాలి. 70లో 6 తీస్తే ఎంత వస్తుంది, మనకి 64 వస్తుంది. ఇక్కడేమో 60 వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది, రెండు నాట్ ఈక్వల్ కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. మనం ఏ ఆర్డర్లో మార్చాలి గుర్తులు, ఇది మైనస్, ఇక్కడ డివైడెడ్ బై, నెక్స్ట్ ఈక్వల్ టు, ప్లస్, ఇంటూ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే దీంట్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, అంటే 56 - 4 వచ్చింది. ఇక్కడ 56లోంచి 4 తీస్తే ఎంత, 52. ఓకే, ఇక్కడ వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకి 10 ప్లస్ ఫస్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 7 4s are 7 6 are ఎంత, 42. ఓకే, ఇప్పుడు ఎడిషన్ చేయాలి.
ఫస్ట్ ఎప్పుడైనా చాలామంది చేసే పొరపాటు అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదండి 10 7 కలిపేసి 17 ఆ తర్వాత 6తో ఇంటూ చేస్తారన్నమాట బాడ్మోస్ రూల్ మీద సరైన అవగాహన లేకపోతే. ఓకే, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 6 ఆర్ 42. ఇప్పుడు యాడ్ చేయాలి. 42కి 10 యాడ్ చేస్తే 52. రెండు సరిపోయాయి కదా, LHS RHS. కాబట్టి 4th ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ యాడెడ్ టు బి అంటే ఏకి బికి మధ్యలో స్టార్ ఉందంటే అక్కడ కలపడం అని అంటే ప్లస్ గుర్తు పెట్టాలని అర్థం. ఏ యాష్ బి ఉంటే అక్కడ తీసివేయడం అంటే మైనస్ గుర్తు పెట్టాలని. ఏ ఎట్ బి ఉంటే అప్పుడు ఇంటూ పెట్టాలి, గుణించాలి అని అర్థం అనమాట. అలాగే ఏ డాలర్ బి ఉంటే భాగించాలి అంటే బితో ఏని భాగించాలి అని అర్థం వచ్చినట్లయితే అప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంతకు సమానం అవుతుంది అంటున్నాడు. అంటే ఏమీ లేదు, సింపుల్గా ఈ సింబల్స్ ఉన్నాయి కదా వీటిని గుర్తులతో రీప్లేస్ చేసుకుని బాడ్మాస్ రూల్ ఉపయోగించుకుని సింప్లిఫై చేసేయడమే. ఓకే, ఫస్ట్ 14 ఉంది, తర్వాత డాలర్ సింబల్ ఉంది. ఇక్కడ డాలర్ సింబల్ ఉంటే ఏం చేయాలి, భాగించాలి అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంచాలి. తర్వాత ఏముంది, 3 ఉంది. ఇక్కడ ఎట్ సింబల్ ఉంది, ఎట్ ఉంటే ఏం చేయమన్నాడు, గుణించమన్నాడు అంటే ఇంటూ 6. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ ఉంటే ఏం చేయమన్నాడు, కలపమన్నాడు అంటే ప్లస్ 9. యాష్ ఉంది, యాష్ ఉంటే ఏం చేయమన్నాడు, తీసేయమన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ బాడ్మాస్ రూల్ అప్లై చేసామనుకోండి, ఫస్ట్ డివిజన్ చేయాలి. మరి 3 టేబుల్లో 14 పోదు కదా, కానీ తర్వాత ఇంటూ ఉంది కాబట్టి ఇది సాధ్యం కావచ్చు. యాక్చువల్గా దీన్ని ఎలా రాస్తాం, 14/3 అని రాస్తాం. ఇంటూ 6 + 9 - 2. ఇక్కడ రీప్లేసింగ్ కాదు కదా, ఇది మనం చేయడానికి మార్చడానికి లేదు, ఎలా ఉందో అలాగే మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ 3 టేబుల్ని ఈ 6లో కట్ చేయొచ్చు 2 టైమ్స్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 14 2s are 28 + 9 - 2. ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 28కి 9 యాడ్ చేస్తే 37 - 2 తీసేస్తే ఇంకెంత వస్తుంది, 35. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయగా మనకి ఎంత వచ్చింది అనమాట, 35 వచ్చింది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ ఇంతకుముందు మోడలే అనమాట. కాకపోతే ఇక్కడ ఏ స్టార్ బి అంటే కలపడం, ఏ యాష్ బి అంటే తీసేయడం, ఏ ఎట్ బి అంటే గుణించడం, ఏ డాలర్ బి అంటే భాగించడం అని ఉంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి రీప్లేస్ చేద్దాం. అంటే 18 డాలర్ ప్లేస్లో ఏం రాయాలి, డివిజన్ రాయాలి. 9 ఎట్ ప్లేస్లో ఏం రాయాలి, ఇంటూ రాయాలి. 3 స్టార్ ప్లేస్లో ఏం రాయాలి, ప్లస్ రాయాలి. 4 యాష్ ప్లేస్లో -5 అనమాట. ఓకే, ఫస్ట్ మనం డివిజన్ చేయాలి అంటే ఇది చేయాలి. 9 టేబుల్ 18లో 2 టైమ్స్ పోతుంది అంటే 2 వస్తుంది. ఇంటూ 3 + 4 - 5. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 2 3s are 6 + 4 - 5. తర్వాత ఎడిషన్ చేయాలి. 6 + 4 10 - 5. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఇది కూడా మనం స్టార్టింగ్లో చేసిన నెంబర్స్ ఇంటర్చేంజింగ్ మోడల్ అనమాట. ఒకసారి దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫస్ట్ డివిజన్ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డివిజన్ సింబల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మనకి 5 టేబుల్లో 26 పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ 26 5 మార్చాల్సిందే. ఓకే, ఆ రెండు లేని ఆప్షన్ ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో 5 ఉంది, 26 5 ఉంది అంటే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇంకా మనం ఎలిమినేట్ చేయలేమన్నమాట. ఓకే, ఒకసారి మనం ఫస్ట్ ఆప్షన్లో అబ్జర్వ్ చేసినట్లయితే 45ని 5 తోటి 5ని 45 తోటి ఇంటర్చేంజ్ చేసామనుకోండి. అంటే ఇక్కడ 5 ప్లేస్లో 45 రాసామనుకోండి, మరి 45 టేబుల్లో 26 పోతుందా, పోదు. అలాగని ఈ 3 టేబుల్ 45లో కట్ చేద్దారన్నా 3 టేబుల్ 45లో 15 టైమ్స్ పోతుంది, అప్పుడు కూడా కట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి వద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనం 45ని 26 తోటి 26ని 45తో ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం 26 ప్లేస్లో 45 పెట్టామనుకోండి. ఓకే, ఇక్కడ 45 పెట్టాం, ఇక్కడ 26 పెట్టాం. అప్పుడే ఇక్కడ 26 పెడతాం కదా, ఇక్కడ 26 పెడతాం.
మరి 5 టేబుల్లో 45 పోయే అవకాశం ఉంది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు థర్డ్ ఆప్షన్లోకి వద్దాం. 26ని 3ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈ 26 ప్లేస్లో 3 రాయాలి, 3 ప్లేస్లో 26 రాయాలి. అలా చేసినప్పుడు 5 టేబుల్ 3లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ 26ని 5ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 5 రాయాలి, ఇక్కడ 26 రాయాలి. అప్పుడు కూడా 26 టేబుల్లో 5 పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే ఇక్కడ మనం ఏ కాలిక్యులేషన్ చేయవసరం లేకుండానే మనం 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసాం. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇదే ఆన్సర్ అవుతుందన్నమాట. కావాలంటే ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. మనం ఏం చేయాలి? 45ని 26ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే దీని ప్లేస్లో మనం 26 రాయాలి, దీని ప్లేస్లో 45 రాయాలి. ఓకే, 26 మైనస్ 19 ప్లస్ 45 డివైడెడ్ బై 5 ఇంటూ 3. ఇది సింప్లిఫై చేస్తే మనకి 34 రావాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 5 టేబుల్ 45లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 5 ఆర్ 45. కాబట్టి 26 మైనస్ 19 ప్లస్ 9 ఇంటూ 3 ఇంటూ చేసేద్దాం. 9 3 జార్ ఎంత? 27. ఇప్పుడు ఎడిషన్ చేయాలి మనం. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే 53 మైనస్ 19. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 13లోంచి 9 మైనస్ చేస్తే 4, 4లోంచి 1 మైనస్ చేస్తే 3, 34. సరిపోయింది కదా, RHSలో 34 ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్రింద ఇచ్చిన 7 3 అంకెల సంఖ్యను పరిశీలించండి. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్లా కనిపిస్తుంది, కానీ ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ కాదనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే లాజికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చనే. వీటిని అబ్జర్వ్ చేసి ఏమన్నాడంటే సరి సంఖ్యలన్నింటికీ 3 కలిపి బేస సంఖ్యలన్నిటి నుండి 6 తీసివేసి అప్పుడు ఆ సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్స్తే మధ్యలో ఉండే సంఖ్య ఏది? అంటే ఇక్కడ ఏమన్నాడు? సరి సంఖ్యలన్నిటికీ 3 కలపాలి, అలాగే బేస సంఖ్యలన్నిటిలోంచి 6 తీసేయాలట. అలా వచ్చిన ఫలిత సంఖ్యలని అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నకి రాసినప్పుడు మధ్యలో ఉండే సంఖ్య ఏది అంటున్నాడు అనమాట. వీటిలో మధ్యలోకి వచ్చే సంఖ్య ఏది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ సరి సంఖ్య, ఇది బేసి సంఖ్య కాబట్టి ఏం చేయాలి? 6 తీసేయాలి ఇందులోంచి. ఇది బేసి సంఖ్య, 6 తీసేయాలి. ఇది సరి సంఖ్య, సరి సంఖ్య ఏం చేయాలి? 3 కలపాలి. ఇది బేసి సంఖ్య, 6 తీసేయాలి. ఇది సరి సంఖ్య, 3 కలపాలి. బేసి సంఖ్య 6 తీసేయాలి, సరి సంఖ్య కాబట్టి 3 కలపాలి. అంటే యూనిట్ ప్లేస్ని బట్టి మనం సరి సంఖ్య బేసి సంఖ్య చెప్తాం. ఇక్కడ 5 మనకి యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 4 6 8 అంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్ ఉంటే అది సరి సంఖ్య, లేకపోతే బేస్ సంఖ్యను మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా లోయర్ క్లాస్లోనే. ఓకే, ఇప్పుడు 75లోంచి 6 మైనస్ చేస్తే 369 వస్తుంది. ఇక్కడ 6 మైనస్ చేస్తే 359 వస్తుంది. 3 యాడ్ చేస్తే 379. ఇక్కడ 6 మైనస్ చేస్తే 7 17. 3 యాడ్ చేస్తే 737. 6 మైనస్ చేస్తే 8 29. 3 యాడ్ చేస్తే 947. వీటిని ఇప్పుడు అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు. అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నకి రాయాలి. పెద్ద సంఖ్య ఏది? 947. తర్వాత 829. తర్వాత 737. తర్వాత 717. తర్వాత 379. తర్వాత 369. లాస్ట్లో 359. ఇది అవరోహణ క్రమం. పెద్ద నుంచి చిన్నకి రాసేస్తాం. ఇప్పుడు మధ్యలో ఏముంది? కరెక్ట్గా సెంటర్లో 717 ఉంది. అది దేనికి సంబంధించింది? 723కి సంబంధించింది కదా. కాబట్టి ఇక్కడ మధ్యలో ఉండే నెంబర్ ఏంటనమాట? 723 అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. కింద కొన్ని సంఖ్యలను ఇచ్చారు, వాటిని ఎలా మార్చమంటాడు? ప్రతి సంఖ్యలో 3వ అంకెకు 4 కలిపి మొదటి అంకె నుండి 1 తీసివేస్తే ఎన్ని సంఖ్యలలో 3వ అంకె మొదటి అంకెతో పూర్తిగా భాగించబడుతుంది? ఇక్కడ మొదటి అంకె, 2వ అంకె, 3వ అంకెని ఎప్పుడైనా సరే మనం కుడివైపు నుంచి ఎడం వైపుకి చూడాలన్నమాట. అంటే ఇక్కడ 545 అంటే మొదటి సంఖ్య అంకె ఏదండి అంటే 5, 2వ అంకె 4, 3వ అంకె 5 అలా చూడాలన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు?
ప్రతి సంఖ్యలో మూడవ అంకెకు 4 కలపాలి. అంటే ఇక్కడ దీనికి ఏమో 4 కలపాలండి మూడో అంకెకి. మొదటి అంకె నుండి ఒకటి తీసేయాలి. మొదటి అంకె 5 కదా, ఇందులోంచి ఒకటి తీసేయాలన్నమాట. అట్లా ప్రతి దానికి చేయాలి. ఇక్కడ +4 -1 +4 -1 +4 -1 +4 -1 చేద్దాం. ఇక్కడ 5లోంచి 1 మైనస్ చేస్తే 4, దీనిలో మార్పు లేదు, 9. నెక్స్ట్ 2 5 9 3 7 9 2 5 8 1 6 నెక్స్ట్ 8. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఇలా అయిన తర్వాత ఎన్ని సంఖ్యల్లో మూడవ అంకె మొదటి అంకెతో పూర్తిగా భాగించబడుతుంది అంటాడు అనమాట. ఇక్కడ మనకి మొదటి అంకె ఇది, మూడవ అంకె ఇది. 4తో 9 నిశ్శేషంగా భాగించబడుతుందా? 4 ఎక్కంలో 9 రాదు కదా, కాబట్టి దీన్ని లెక్క పెట్టకూడదు. 2 ఎక్కంలో 9 రాదు కదా, లెక్క పెట్టకూడదు. 3 ఎక్కంలో 9 వస్తుంది, అంటే 3 ఎక్కంలో 9 పోతుంది, అంటే 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది, అంటే ఇది కౌంట్ చేయాలి. 2తో 8 నిశ్శేషంగా భాగించబడుతుంది, కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయాలి. నెక్స్ట్ 1తో ప్రతి సంఖ్య భాగించబడుతుంది కదా, కాబట్టి 1తో 8 భాగించబడుతుంది, కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ మొదటి అంకెతో మూడవ అంకె నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయన్నమాట? 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, మీరు కనుక కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ లాజికల్ ఆపరేషన్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ముఖ్యంగా బాడ్మాస్ రూల్ని బాగా మనం నేర్చుకోవాలి. అలాగే ఎలిమినేషన్ మెథడ్ని మనం బాగా అప్లై చేయగలగాలన్నమాట. అంటే ఆ డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే మనకి చాలా సమయం మనకి సేవ్ అవుతుంది. తద్వారా మనం ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.